తీసుకువచ్చినప్పుడు కలశ ప్రముఖ అని చెప్పి ఒక వ్యక్తి కలశాన్ని తల మీద పెట్టుకొని వస్తారు. వారితో పాటు ఇంకొక వ్యక్తి రామజన్మభూమి యొక్క ఫోటో ఉంటుంది. అది దానితో పాటు 22వ తారీఖున బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి ఒకటి సూచనా పత్రం కూడా ఇస్తారు. వాళ్ళు 1st నుంచి 15th మధ్యలో మన ఇంటికి వచ్చే ముందే మనం ముందుగా అక్షంతులు కలుపుకొని ఉంచుకోవాలి. ఇలా వాళ్ళు కలశంలో నుంచి కొన్ని అక్షంతులు తీసి మన అక్షంతుల్లో కలుపుతారు. అప్పుడు మన అక్షంతులు కూడా పవిత్రమైపోతాయి. అంతేకాకుండా 22 జనవరి 2024 తేదీన బాలరాముడు ప్రతిష్ఠ అయిన తర్వాత సాయంత్రం అందరం 5 దీపాలు వెలిగించాలి. ఎన్నో లక్షల మంది, వేల మంది త్యాగాల తర్వాత మనం ఇప్పుడు మన రామ జన్మభూమిని కట్టుకుంటున్నాం. 500 సంవత్సరాల కిందట ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ కి ప్రతీకగా 5 దీపాలు వెలిగించి 2 దేవుడి మందిరం దగ్గర, 2 గడపకు అటు ఇటు, 1 తులసమ్మ దగ్గర అక్షంతులు ఇంట్లో అందరూ వేసుకోవాలి.